హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను ఈరోజు నా హెయిర్ గ్రోత్కి, నా హెయిర్ ఫాల్కి అండ్ నా హెయిర్ ఇంత నీట్గా నేను మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన ఇంకొక ప్రోడక్ట్ కోసం చెప్పబోతున్నాను. అది సీరమ్. మనం షాంపూ విషయంలో, కండిషనర్ విషయంలో, హెయిర్ మాస్క్ విషయంలో, హెయిర్ కేర్ మొత్తం ఎంటైర్ హెయిర్ కేర్ విషయంలో మనం తీసుకునే జాగ్రత్త సీరం విషయంలో కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు సీరమ్ సర్లే మన దగ్గర దొరుకుతుంది కదా అని చెప్పి ఏది పడితే అది తెచ్చి ఏదైనా సీరమే కదా అని చెప్పి మనం యూజ్ చేయలేము. అందులో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందని నేను అన్ని యూజ్ చేశాకే నాకు తెలిసింది. నేను కూడా మీలాగే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి లేదా నా ఫ్రెండ్స్ చెప్పింది విని ఓ ఈ సీరం అయితే బాగుంటుంది, సరే కొన్ని కాస్ట్లీ సీరమ్స్ ఉంటాయి కదా అవి కూడా నేను యూజ్ చేశాను. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు కావాల్సింది జుట్టు, దానికోసం డబ్బులు పోయినా పర్లేదు, నాకు జుట్టు బాగుంటే చాలు అని చెప్పి నేను కాస్ట్లీ సిరమ్స్ కూడా యూజ్ చేశాను. అది కెరెస్టాస్ కూడా యూజ్ చేశాను. అది అల్టిమేట్ ప్రోడక్ట్, బట్ అన్ని టైమ్ మనం అది పర్చేస్ చేయలేం. సో నేను యూజ్ చేసిన వాటిల్లో ది బెస్ట్ మనం కొనుక్కోగలిగేది, మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా అఫోర్డ్ చేయగలిగే సీరం కోసం నేను ఈరోజు మీకు చెప్తా. సో ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మనం హెయిర్ కోసం షాంపూ, కండిషనర్, ఆయిల్ ఏ రకంగా అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటామో అంతే జాగ్రత్తగా సీరంను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సీరం పడితే ఆ సీరం యూజ్ చేసినా సరే హెయిర్ ఫాల్ ఉంటుంది, యూజ్లెస్, మన మనీ వేస్ట్ అన్నీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ హెయిర్కి సెట్ అయ్యేది మీరు తీసుకోండి. నేను నా జెన్యూన్ రివ్యూస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది, నాది చాలా ఫ్రీజీ హెయిర్. ఫ్రిజ్ ఫ్రీ కోసం నేను లోరియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ బేస్డ్ సీరం తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను అదే యూజ్ చేశాను ఫ్రీజినెస్ కోసం. సో అది ఏంటైందంటే కొంచెం ఒక 2 drops యూజ్ చేసినా సరే చాలా ఆయిల్ అయిపోద్ది హెయిర్. ఫ్రీజినెస్ అనేది కొంతవరకు ఒక 1/2 hour to 1 hour ఓకే అంతే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం ఫ్రీజీనెస్ కంట్రోల్ ఉండదు, బట్ ఆయిలీ అయిపోతుంది చాలా. మీరు ఇప్పుడు హెడ్ బాత్ చేసి ఆ సీరం రాసుకొని బయటికి వెళ్ళి వచ్చారంటే, ఎండలో మరీ పర్టికులర్ గా బయటికి వెళ్ళి వచ్చారంటే ఆయిలీ మొత్తం మీ నెక్ మొత్తం ఆయిల్ అయిపోతుంది. సో అది లోరియల్ ఎక్స్ట్రాడినరీ సీరం కోసం. దీని ప్రైస్ అరౌండ్ 400 ఏమో ఉంటుంది. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ లో తీసుకున్నవే, కొన్ని మాత్రం పర్పుల్ లో తీసుకున్నవి, కొన్ని నైకాలో తీసుకున్నవి. ఏవి ఎక్కడ తీసుకున్నానని మెన్షన్ చేస్తాను. ఇదైతే లోరియల్ ఎక్స్ట్రాడినరీ సీరం అయితే నేను అమెజాన్ లోనే పర్చేజ్ చేశాను. కాస్ట్ అరౌండ్ 400 ఉంటుంది. నెక్స్ట్ సీరం వచ్చి మొరకన్ ఆయిల్ సీరమ్. దీని ప్రైస్ ఫస్ట్ చెప్తాను, 3870. మీరు విన్నది కరెక్టే, 3870 రూపీస్. నేనైతే అంత ఎఫోర్డ్ చేయలేనండి. నేను ఆ సీరం కొనలేదు, బట్ నేను నా ఫ్రెండ్ దగ్గర 2-3 times యూజ్ చేశాను. ఎందుకంటే నేను తనని అడిగాను, ఒకవేళ బాగుంటే ఏమో కష్టపడైనా కొనుక్కుంటానేమో నా జుట్టు కోసం అని చెప్పి యూజ్ చేశాను. సీరం అయితే బాగుంటుంది, బట్ మరీ అంత వర్త్ కాదు. కొనుక్కుని ఖచ్చితంగా ఇంత ప్రైస్ పెట్టి మనం కొనుక్కుని వాడాలి అనేంత అయితే కాదు. ఫ్రీజీనెస్ కంట్రోల్ ఉంది, బాగానే ఉంది, బట్ కాస్ట్ వైజ్ మనం అఫోర్డ్ చేయలేం. మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే అఫోర్డ్ చేయలేం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అంటారా, నార్మల్ సీరమ్స్ లాగానే ఉంది అది కూడా. నార్మల్ ఎలా అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఏ రకంగా అయితే ఉందో, ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీయే. సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ దాంతో కంపేర్ చేసుకుంటే అది వర్త్లెస్. సో అది బిగ్ నో, కాస్ట్ వైజ్ నో. సో మొరకన్ ఆయిల్ కూడా నేను కొనుక్కోలేదు. నెక్స్ట్ మీకు చెప్పింది కెరెస్టాస్. అది అరౌండ్ 3000 ఎంతో ఉంటుందండి. అదైతే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, బట్ దాన్ని నేను అఫోర్డ్ చేయలేను. బట్ సూపర్ ప్రోడక్ట్ అదైతే ష్యూర్, బట్ నేను కొనుక్కోలేదు. మరి ఆ కెరెస్టాస్ సీరం కోసం మీరు ఎలా చెప్తున్నారు, మీరు కొనుక్కోలేదు అంటున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ నేను ఎవ్రీ టైం నా హెయిర్ ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఒక సెలూన్కి వెళ్ళేదాన్ని, వాళ్ళు కెరెస్టాస్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తారనమాట. సో అలా నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది అది. అతను అన్నారు, ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఒక సీరం సజెస్ట్ చేస్తాను, మీరు అంత ఓవర్ ప్రైస్ వెళ్ళాలనుకుంటే కొనుక్కోండి, నేను నో చెప్పను. బట్ అట్ ద సేమ్ టైం అంతే రీజనబుల్ ప్రైస్ లో అంత రిజల్ట్ ఇచ్చే వేరే సీరం చెప్తాను, అది యూజ్ చేసుకోండి అని చెప్పారు.
సో నేను సెలూన్కి వెళ్తే కెరస్టాస్ యూజ్ చేస్తారు ఆయన నా హెయిర్కి. నేను ఇంటి దగ్గర అంతే ఎగ్జాక్ట్ గా పనిచేసే సీరం ప్రెసెంట్ నేను వాడుతున్నాను, అది మీకు లాస్ట్ లో చెప్తాను. సో కెరస్టాస్ ప్రైస్ వైజ్ కష్టం. నెక్స్ట్ అందరికి ఈజీగా దొరికే సీరము లివాన్. అది బాగుంటుంది, బట్ ఒకటి దాని క్వాంటిటీ. తర్వాత ఇప్పుడు మనం కొంచెం ప్రైసీ ఒక 400కి వెళ్తే వచ్చే క్వాంటిటీ, ఇది మనకి 1 or 2 months వస్తుందేమో. అది కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుంటే అది ఒక 6 months వరకు మనకి మేనేజ్ అయిపోతుంది. సో లివాన్ ఓకే నా వరకు. అంత ఫ్రీజినెస్ కంట్రోల్ నాకైతే లేదు, నాది ఎక్స్ట్రీమ్లీ ఫ్రీజీ హెయిర్. సో నాకు లివాన్ అంత నచ్చదు. నేను లివాన్ వద్దనుకోవడానికి మెయిన్ రీజన్ హెయిర్ ఫాల్ అవుతుంది. అది స్కాల్ప్ కి టచ్ అయింది అంటే చాలు హెయిర్ ఫాల్ అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా స్కాల్ప్ కి టచ్ అవ్వకూడదు, పొరపాటుగా అప్పుడప్పుడు టచ్ అవుతాయి సమ్ ప్రోడక్ట్స్. అలాంటప్పుడు అది టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది అది. సో అందుకే నేను లివాన్ తీసుకోను. నెక్స్ట్ బయోలేజ్ సీరం అని ఉంటుంది, అది కూడా లోరియల్ వాళ్ళదే. అది మనం కొనుక్కోగలుగుతాం, బట్ అది కూడా ఫ్రిజ్జినెస్ కంట్రోల్ చేస్తుంది, బట్ హెయిర్ ఫాల్ అయితే నాకు కంట్రోల్ అవ్వలేదు. నెక్స్ట్ అదేంటంటే కొంచెం ఆయిలీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ రోజు హెడ్ బాత్ చేసి బయటికి వెళ్ళాం, మళ్ళీ రేపే హెడ్ బాత్ చేయలేం కదా. సో అలాంటప్పుడు కొంచెం సీరం అప్లై చేసుకుని వెళ్ళిపోతే మనకి ఫ్రీజినెస్ కంట్రోల్ అవుతుందని నేనైతే సీరం అప్లై చేస్తాను బయటికి వెళ్ళేటప్పుడు. కానీ దానివల్ల బయోలేజ్ సీరం వల్ల నాకు ఈ రోజే హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డేకి అది ఆయిలీ అయిపోయేది, హెయిర్ మొత్తం ఆయిలీ అయిపోయేది. సో అది నాకు అంత బెటర్ అనిపించలేదు. సో బయోలేజ్ కూడా నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి, అది కూడా ఒక సెలబ్రిటీ చేసింది చూసి, నేను లోరియల్ మిథిక్ ఆయిల్ సీరం తీసుకున్నాను. అది ఒక సెలబ్రిటీనే చెప్తే ఓకే ఇంత బాగుంటుందా ఈ సీరమ్ అని చెప్పి కొనుక్కున్నా. నేను కొనుక్కునే టైంకి అది నాకు చాలా కాస్ట్లీ ప్రోడక్ట్, అరౌండ్ 1200 అలా పడింది. అదైతే నాకు చాలా కాస్ట్లీ నాకు నేనుగా కొనుక్కునే ప్రోడక్ట్స్లో. అయినా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా అని చెప్పి, ఫ్రీజినెస్ కంట్రోల్ అవుతుంది కదా అని చెప్పి కొనుక్కున్నా. బట్ అదంత ఫ్రీజినెస్ కంట్రోల్ చేయలేదు, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయలేదు. అండ్ కొన్ని సీరమ్స్ యూజ్ చేయడం వల్ల అది మనకి హీట్ ప్రొటెక్టెంట్ లాగా కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన మాక్సిమం సీరమ్స్ హీట్ ప్రొటెక్టెంట్స్ లాగా యూజ్ అవుతాయి, బట్ నాకు ఆ మిథిక్ ఆయిల్ సీరం హీట్ ప్రొటెక్టెంట్ లా యూజ్ అవ్వలేదు. ఎందుకంటే నాది కర్లీ హెయిర్, నాకు కర్లీ హెయిర్ నచ్చదు. సో నేను స్ట్రైటన్ చేసుకుంటాను ఎవ్రీ టైమ్. స్ట్రైటన్ చేసుకుంటే హీట్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది కదా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు, బట్ దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. నేనైతే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకునే నేను నా జుట్టు స్ట్రైటన్ చేసుకుంటా. సో నాకు ఆ మిథిక్ ఆయిల్ సీరం కూడా నాకు నచ్చలేదు, అది నాకు యూజ్లెస్. నెక్స్ట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మెయిన్ నాకు ది బెస్ట్ కొన్ని ఉంటాయి, లివ్ ఇన్ కండిషనర్స్ లాగా. అలా నాకు ది బెస్ట్ అంటే లోరియల్ డ్రీమ్ లెంత్ నో హెయిర్ కట్ క్రీమ్ ఇది. సో నేను ఎప్పుడైనా మరీ ఎక్కువసేపు హెయిర్ లీవ్ చేసుకొని ఏ పార్టీకో ఫంక్షన్కో వెళ్ళాలి అంటే మాత్రం ఇది కంపల్సరీ యూజ్ చేస్తాను. దీనివల్ల నా ఫ్రిజినెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు చెప్పాను కదా నాది ఎక్స్ట్రీమ్లీ ఫ్రిజీ హెయిర్ అని చెప్పి, ఇది నాకు 1 day కంట్రోల్ చేస్తుంది నా హెయిర్ ఫ్రీజినెస్. చాలా ఎక్కువ గాల్లో నా జుట్టు వదిలేసినా సరే నా ఫ్రీజినెస్ కంట్రోల్ గానే ఉంటుంది. సో ఇది నేను యాజ్ ఎ లివ్ ఇన్ కండిషనర్ లాగా యూస్ చేస్తాను. ఇదొకటి. సీరం యాజ్ ఎ సీరం లాగే యూస్ చేస్తాం, బట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే స్కాల్ప్ టచ్ అవ్వకూడదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎఫోర్డ్ చేయగలిగేది ది బెస్ట్ నా ఫేవరెట్ సీరం లిస్ అన్లిమిటెడ్. ఇది కూడా లోరియల్ ప్రొఫెషనల్సే, చాలా బాగుంటుంది సీరమ్. ప్రజెంట్ నేను యూస్ చేస్తున్నాను దీన్ని. అబ్బా అసలు దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర వర్డ్స్ కూడా లేవు. మొత్తం మీరు 1 day మీరు హెడ్ బాత్ చేసిన వెంటనే దీన్ని యూస్ చేస్తే మళ్ళీ మీరు హెయిర్ వాష్ చేసినంత వరకు మీ జుట్టు సాఫ్ట్ గానే ఉంటుంది, అస్సలు ఫ్రీజినెస్ అనేది ఉండదు.
నెక్స్ట్ హెయిర్ ఫాల్ అయిపోతుందేమో అన్న భయం ఉండదు, ఏమీ ఉండదు. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్. దీన్ని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఆఫర్లో తీసుకున్నాను. నాకు 600 రూపీస్ పడింది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను హెయిర్ వాష్ చేసి 2 days పైన అయింది. నా జుట్టు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను జస్ట్ 1 డ్రాప్ రాసుకుంటాను, మీకు చూపిస్తాను అంతే. ఎంత షైనీగా కనిపిస్తుందో చూసారా హెయిర్. అదే ఇటువైపు చూడండి, డ్రైగా ఉంది బాగా. ఇటు చూడండి, దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది డ్రైనెస్ తెలుస్తుంది, ఇది షైనీగా ఉంది. చాలా బాగుంటుంది సీరం. యాక్చువల్లీ వేసాను, ఇటు కూడా రాసుకుంటున్నాను నేను. సో చాలా బాగుంటుంది సీరం. నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తాను, అంత సూపర్గా ఉంటుంది సీరం. ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. ఇది 600 పడింది కదా నాకు. 600కి ఏంటంటే, నాకు తెలిసి నేను ఇది కొని 2 months అవుతుంది. బట్ చూడండి క్వాంటిటీ ఇంకా ఇంత ఉంది. నాకు ఈజీగా నాకు తెలిసి 1 year వచ్చేస్తుంది. బెటర్ కదా, మనకి నచ్చే ప్రైస్లో వస్తుంది అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. నేను చెప్పే ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు. దాన్ని కొనడం వల్ల ఏదైనా యూజ్ ఉంటుందంటేనే నేను చెప్తానండి. నేను యూజ్ చేయకుండా, నాకు తెలియకుండా నేను రివ్యూస్ అయితే ఇవ్వను. అండ్ ఇది నేను ఎందుకంటే దీనికోసం ఇంతలాగా చెప్తున్నాను, ఇది మనం ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అండ్ మనకి బెస్ట్ ప్రైస్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి అఫోర్డ్ కూడా దీని అంతే ఉంది. ఇప్పుడు నా హెయిర్ ఇప్పుడు రాసింది నాకు తెలిసి 1 week తర్వాత కూడా నాది ఇలాగే ఉంటుంది. 1 week హెడ్ బాత్ చేయకపోతే నా హెయిర్ ఇలాగే ఉంటుంది. మనం దీన్ని అఫోర్డ్ చేయొచ్చు, అంతే వర్త్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి నేను అంతలాగా చెప్తున్నాను. ఇది మీరు కొనుక్కుంటారో కొనుక్కోరో మీ ఇష్టం. నేను దీన్ని అంతలా రికమెండ్ చేయట్లేదు. బట్ ఇది లీవ్ ఇన్ కండిషనర్. నాకు ఎవరికైనా ఎక్స్ట్రీమ్లీ ఫ్రీజీ హెయిర్ ఉంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్. ఎక్స్ట్రీమ్లీ ఫ్రీజీ ఉంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అంటున్నారు, ఇది అంటున్నారు. వీటిల్లో మేము ఏది యూజ్ చేయాలి అంటే, మీకు ఆ టైంకి ఒక 1 hour మేము వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 1 week మొత్తం మేము మెయింటైన్ చేసుకుంటామంటే ఇది పెట్టుకోండి. లేదు 1 day మొత్తం నేను బయటే ఉండాలి, హెయిర్ మొత్తం లీవ్ చేసుకునే ఉండాలి, ఆ రోజు నేను పార్టీలో అనుకుంటే ఇది యూజ్ చేయండి. డిఫరెన్స్ అయితే ఇదే, అంతకంటే ఇంకేం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఎంతో కొంచెమైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా యూజ్ చేసిన ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకొన్ని సీరమ్స్ కూడా ఉన్నాయి. అవి నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీనివల్ల ఒక్కళ్ళకైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో నేను చేశాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.